పేతురు వ్రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. ఈరోజు వాక్యము యొక్క అంశం అవిశ్వాసికి శుద్ధి, విశ్వాసికి వృద్ధి. మొదటి విషయం ఏమిటంటే అవిశ్వాసికి శుద్ధి. ఈ బైబిల్ చెప్పేది ఏమిటంటే దేవుని నమ్మిన వారికి తీర్పు జరుగుతుంది. నమ్మిన వారికి తీర్పు, నమ్మని వారికి తీర్పు. నమ్మిన వారికి తీర్పు ఏమిటంటే మనకు దేవుడు ఏ బహుమానాన్ని ఇవ్వాలో వాని క్రియ చొప్పున ప్రతి వానికిచ్చుటకు నేను సిద్ధపరచిన జీతము నా వద్ద ఉన్నది అన్నారు. దేవుని దగ్గర జీతం ఉందట. నీ పేరు పిలుస్తారు. నీ పేరు శాంతం అనుకోండి, శాంతమ్మ రా, నీవు ఇది చేసావు, నీవు ఇలాగూ చేసావు, ఇన్ని వారాలు చర్చికి వెళ్ళావు, నీవు ఇంతగా ప్రార్థించావు, ఇంతగా అనేక మందిని దేవుని నాలోకి నడిపించావు, సాక్ష్యము చెప్పావు, పత్రిక పంచావు, కాబట్టి నీకు ఈ జీతం ఇస్తున్నాను. ఇది నమ్మిన వారికి తీర్పు. నమ్మని వారికి తీర్పు ఉంది. ఈ నమ్మని వారిలో 2 రకాల వాళ్ళు. ఒకటి ఏమిటంటే చనిపోయిన వాళ్ళు, బ్రతుకున్నటువంటి వాళ్ళు. ఈ బ్రతికిన వాడికి, దేవుని నమ్మని వారికి తీర్పు. చనిపోయిన వాళ్ళకు కూడా దేవుడు తీర్పు తీరుస్తారు. ప్రకటన గ్రంథము చెప్పేది ఏమిటంటే 20వ అధ్యాయములో చనిపోయినటువంటి వారందరూ కూడా దేవుని నమ్మని మృతులు తిరిగి దేవుడు లేపుతారట. లేపి తీర్పు తీర్చి నరకానికి పంపిస్తారు. ఆ నరకానికి పంపించే లిస్ట్ ఏమిటంటే ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనము చూస్తే పిరికి వారును, అవిశ్వాసులను, అసఖ్యులను, నరకంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధకులను. విగ్రహారాధన అంటే దేవుని కంటే భర్తను ఎక్కువ ప్రేమించిన విగ్రహారాధనే. దేవుని కంటే నీ కొడుకుని ఎక్కువ ప్రేమించిన అది విగ్రహారాధనే. విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని కందకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణము. ఏ మరణము చెప్పండి? 2వ. దీనికి పేరే నరకము. ఇప్పుడు ఇక్కడ నరకానికి వెళ్ళే లిస్టు 8 వర్గాల వారిని నరకానికి పంపిస్తారు దేవుడు. వీళ్ళకి ఎన్ని గడువులు ఇచ్చినా మారలేదు, బైబిల్ ఇచ్చినా మారలేదు, బైబిల్ బోధించినా మారలేదు, టీవీలో వాక్యాలు వచ్చినా మారలేదు, యూట్యూబ్లో వచ్చినా మారలేదు, సత్యాన్ని తెలుసుకోలేదు. ఈ లిస్టులో మొదటి వారు ఎవరంటే పిరికి వారు. సత్యము తెలిసి, యేసు ప్రభు నిజ దేవుడని తెలిసి, లోక రక్షకుడని తెలిసి, యేసు ప్రభు పరిశుద్ధుడు గొప్ప దేవుడని తెలిసి కూడా ఎవరు నమ్మలేదో ఆ పిరికి వాళ్ళని దేవుడు నరకములో వేస్తారు. పిరికి వాళ్ళ వల్ల నష్టం ఏంటి? పిరికి వాళ్ళు ఏం చేసినట్లు? పిరికితనం కూడా పాపమేనా? పిరికితనం ఏంటంటే సత్యము తెలిసి, సత్యము ఎరిగి నమ్మకపోవటం. యేసు ప్రభు నిజ దేవుడని తెలిసి, లోక రక్షకుడని తెలిసి, యేసు లాంటి వారు ఎవరు లేరు అని తెలిసి కులానికి భయపడటం, అది పిరికితనం. మతానికి భయపడటం, వీధిలో వాడికి భయపడటం, బంధువులు ఏమనుకుంటారో,
స్నేహితులు ఏమనుకుంటారో, రేపు నువ్వు నరకానికి వెళ్ళినప్పుడే నీ బంధువులు నిన్నేమనుకుంటారు? నిన్ను కాపాడే బంధువులు ఎవరుంటారు అక్కడ? నువ్వు నరకములో కాలే టైములో నీ బంధువు నీతో బంధువే నిన్ను రక్షించడే, స్నేహితులు రక్షించడే, కులము రక్షించదే. యేసు నీ కొరకు, యేసు ప్రభు నా కొరకు చనిపోయారు, సిలువ వేయబడి చనిపోయారు. రెండోది అవిశ్వాసులు ఏంటంటే విశ్వాసము లేనివారు. విశ్వాసము లేని వారు గమనించాలి ప్రియులారా. కొంతమంది 20 సంవత్సరాలుగా చర్చికి వస్తారు, కానీ ఈ 30 ఏండ్లుగా వస్తారు, కానీ వారికి విశ్వాసం అనబడేటువంటిది ఉండదు. అవిశ్వాసులు లేక అల్ప విశ్వాసులు ఆ సముద్రములో దోణి మునిగిపోబోతుంటే, అంటే ఆ తుఫాను వస్తే మునిగిపోతేమని భయపడిన శిష్యులైన వారు భయపడుతుంటే యేసు ప్రభువారు అన్నారు, మీరెందుకు అవిశ్వాసులారా, మీరెందుకు భయపడుతున్నారు? మీరెవరు? అవిశ్వాసులు. యేసు వారికి ఎవరు కావాలి? విశ్వాసులు కావాలి. గమనించే మాట ఏమిటంటే విశ్వాసులు కావాలి. యేసు ప్రభు చెప్పారు, నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షింపబడును. నమ్మి బాప్తిస్మం ఎవరైతే నమ్ముతారో, బాప్తిస్మాన్ని పొందుతారో వాడికి రక్షణ. నమ్మని వానికి శిక్ష. నమ్మని వానికి శిక్ష అంటే అవిశ్వాసికి శిక్ష వస్తుంది. అవిశ్వాసికి శిక్ష. వేలాదిగా ఈ బైబిల్ మిషన్ దువ్వూరు మందిరములో ఉన్న వారులారా, ఈ కొత్త మందిరములో ఉన్న మీ అందరికీ చెప్పే మాట ఏమిటంటే, నీవు అవిశ్వాసిగా ఉంటే నీకు శుద్ధి కావాలి. శుద్ధి. బైబిల్ చెప్పేది ఏమిటంటే యేసు రక్తము. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం నాతో చెప్పండి. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను, యేసు రక్తములో నువ్వు కడగబడ్డావా? ఇమ్మానుయేలు రక్తము ఇంపైన యూటగు ఓ పాపి అందు మునుగుము, ఓ పాపి అందు మునుగుము, పాపంబు పోవును, పాపంబు పోవును. వినాలి ప్రియులారా, మీ అందరి పాపం పోయిందా? పాపం ఎక్కడికి తీసుకెళ్తుంది? పాతాళానికి, నరకానికి తీసుకెళ్తుంది. పాపులను రక్షించటానికి దేవుడే నరుడుగా ఈ లోకానికి వచ్చి సిలువ వేయబడి, సిలువలో వేలాడి మన పాపాల కొరకు యేసు సిలువలో నా కోసం, నీ కోసం రక్తము చిందించారు. చాలా మందికి బాప్తిస్మం అంటే అర్థము కాదు. బాప్తిస్మం అనేది అర్థం ఏమిటంటే యేసు రక్తముతో కడగబడే ఒక కార్యం, ఒక ప్రక్రియ. అది యేసు రక్తముతో కడగబడే కార్యం. నేను బాప్తిస్మం పొందాను అంటే నేను యేసు రక్తముతో కడగబడ్డాను. మా నాన్నగారు పొందారు, అమ్మగారు పొందారు, నేను పొందాను, పాస్టమ్మ గారు పొందారు, మాకిచ్చిన 4 బిడ్డలు బాప్తిస్మం పొందారు. ఎవరిది వాళ్ళదే. ఎవరి హృదయం వాళ్ళే యేసు రక్తముతో కడుక్కోవాలి. కడుక్కోకపోతే నష్టం ఏమిటంటే ఆ వ్యక్తి పాపిగా పాతాళానికి వెళ్ళిపోవాలి. రక్తము రెడీగా ఉంది, యేసు రక్తము సిద్ధంగా ఉంది, కడగడానికి సిద్ధంగా ఉంది. యేసు చిందించేశారు రక్తం, ఆయన రక్తము చిందించారు. అందుకే మోకరించి యేసు వారి వైపు చూస్తూ అడిగితే, రక్తంబు నాపైకి ప్రవహించుచున్నది. నువ్వు నిజంగా మోకరించి నువ్వు కడగమని అడిగితే, దేవా నేను పాపిని ఒప్పుకుంటే, నీ జీవితంలో ఈ కార్యము జరిగిందా? అవిశ్వాసికి శుద్ధి జరిగిందా? నువ్వు అవిశ్వాసిగానే రేపు పాతాళానికి వెళ్ళిపోతావు.
బైబిల్ చెబుతుంది, జీవ గ్రంథము చెబుతుంది, అవిశ్వాసులు నరకానికి వెళ్తారని. అవిశ్వాసికి ఏం కావాలి? శుద్ధి కావాలి, శుద్ధి. దేవుని యొక్క వాక్యములో యోహాను వ్రాసినటువంటి 3వ పత్రిక 2వ వచనములో వ్రాయబడిన మాట, గాయునకు యోహాను తెలియచేసే మాట ఏమిటంటే, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయములలోను వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్థించుచున్నాను. వినాలి, ఈ వచనము తెలియక కొంతమంది అనుకుంటారు, యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళు ఇల్లు కట్టుకోకూడదు అంటారు. యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళు పొలాలు కొనుక్కోకూడదు. యేసు ప్రభు నమ్మిన వాళ్ళు బ్యాంకులో డబ్బులు వేసుకోకూడదు. ఈ బైబిల్ తెలియక కొంతమంది బోధించేస్తారు అట్లా. ఓ పాస్టర్ గారే నాతో అన్నాడు, అయ్యా యేసు ప్రభు నమ్ముకుంటే ఇల్లు కట్టుకోకూడదు. ఎవరు చెప్పారు నీకు? బైబిల్ అబ్రహాము ధనవంతుడు, అబ్రహాము దేవునికి ఇష్టడు, అబ్రహాము ధనవంతుడు, ఇస్సాకు ధనవంతుడు, యాకోబు ధనవంతుడు. గమనించే మాట ఏమిటంటే, యోబు ధనవంతుడు. ఐగుప్తు దేశంలో ఉన్న ఇశ్రాయేలీయులు దేవుడు మీరు ఐశ్వర్యవంతులుగా వెళ్ళాలన్నారు, వారు దీవిస్తానన్నారు. నీ కంపయు, నీ పిండి పిసుగు, నీ తొట్టెయు, నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కుటెత్తులు, నీ గొర్రె మేకల మందలు దీవించబడిన దేవుడు చెబితే నువ్వు వద్దంటావే. ఈ వచనములో చెప్పేది ఏమిటంటే, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం, నీ ఆత్మ అభివృద్ధి చెందుచున్న ప్రకారంగా అన్ని విషయాల్లో నీవు వృద్ధి చెందాలి. అన్ని విషయాల్లో నీ ఆత్మ ఎలాగైతే వర్ధిల్లుతుందో అన్ని విషయాలంటే, నీ ఇంట్లోని నీ భార్య ఫలించు ద్రాక్షావళి వలె వృద్ధి చెందాలి. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవల మొక్కల వలె వృద్ధి చెందాలి. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితాన్ని నీవు అనుభవించేటట్లుగా నీవు ఉండాలి. నీవు ఆశీర్వదించబడాలి, నువ్వు వృద్ధి చెందాలి. గమనించే మాట, ఈరోజు యేసు ప్రభు నమ్మిన వాళ్ళే కోట్ల మంది చెబుతారు ఈ సాక్ష్యం. అవును, మేము వృద్ధి చెందాము, మేము అభివృద్ధి చెందాము. మేము ఏమీ లేని కాలంలో యేసు ప్రభుకి ప్రార్థన చేస్తే ఆయన మాకు వృద్ధిని దయచేశారు. మేము వృద్ధిలోనికి వచ్చాము. ప్రభునందు ప్రియులారా, బైబిల్లో మనము చూస్తే దినవృత్తాంతముల మొదటి గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనములో చూస్తే, సైన్యములకు అధిపతి యెహోవా అతనికి తోడై ఉండగా దావీదు ఈ ప్రకారము అంతకంతకు అధికుడగుచుండెను. అంతకంతకు, వినాలి ప్రియులారా, దావీదుకు దేవుడు తోడుగా ఉండగా అంతకంతకు అధికుడగుచుండెను. అధికుడు దేవుడు తోడై ఉన్నందువల్ల. ఈ రోజు నేను అడుగుతున్నాను, దేవుడు నీ కుటుంబానికి తోడుగా ఉంటే నీవు అధికుడువు కావా? ఈరోజు 7 మెట్లు ధ్యానములో ప్రార్థించండి, దేవా నన్ను క్షమించి నాకు తోడుగా ఉండండి అని అడగండి. నన్ను క్షమించండి, నా యేసు రక్తముతో కడుక్కున్నాను, నన్ను క్షమించండి. అవిశ్వాసాన్ని క్షమించమని అడిగాను, నాలో ఉండే అల్ప విశ్వాసాన్ని క్షమించమని అడిగాను, నామకార్థాన్ని క్షమించమని అడిగాను. మీరందరూ సాక్ష్యాలు చెప్పాలి. మీ వీధిలో వాళ్ళు ఏమన్నారంటే, నిజంగా నీవు యేసు ప్రభుని నమ్మిన నాట నుండి నీవు ఆశీర్వదించబడ్డావు అని వారు అనాలి. దేవునికి తోడై ఉండాలి, దేవుడిని కాపాడాలి. దావీదుకు దేవుడు తోడై ఉన్నారు, అంతకంతకు అభివృద్ధి చెందాడు. విశ్వాసిగా ఉండే దావీదు వృద్ధి చెందాడు. ప్రియులు గమనించే మాట ఏమిటంటే, ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చూస్తే, మొర్దెకై రాజు యొక్క నగరులో గొప్పవాడాయను. మొర్దెకై అనువాడు అంతకంతకు గొప్పవాడుగుట చేత అతని కీర్తి సంస్థానములన్నిటి యందు వ్యాపించెను. ఓనాటి కాలంలో ఈ మొర్దెకై
గోరి బట్ట కట్టుకుని ఈ మొర్దుకై తల మీద బూడిద పోసుకొని ఏడ్చాడు, కన్నీళ్లు కార్చాడు, ప్రార్థన చేశాడు. మొర్దుకై ఈ మొర్దుకైనే చంపడానికి హామాను ప్రధానమంత్రి, అహష్వేరోషు రాజ్యములో ప్రధానమంత్రి హామాను చంపడానికి ప్రయత్నించాడు. ఉరికోల నాటించాడు, ఉరికోల ఏర్పాటు చేశాడు. అలాంటి అంత అతనికే కాదు, యూదులందరినీ ఆయనకి చంపేయాలనుకున్నాడు. యూదులు ఎవరు ఉండకూడదు అనుకున్నాడు హామాను. అలాంటి పరిస్థితుల్లో కన్నీళ్లు కార్చి ప్రార్థించినటువంటి మొర్దుకైని దేవుడే అంతకంతకు అభివృద్ధి పరిచారు. అంతకంతకు అభివృద్ధి. మొర్దుకైన దేవుడు అంతకంతకు అభివృద్ధి చెందించినట్లు దేవుడు మీ అందరినీ అంతకంతకు అభివృద్ధి చెందినట్లు ఆశీర్వదించునుగాక. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 48వ వచనాన్ని మనము గమనిస్తే, అప్పుడు రాజు దానియేలును బహుగా హెచ్చించి అనేక గొప్ప దానములిచ్చి అతని బబులోను సంస్థానములన్నిటి మీద అధిపతిగాను బబులోనులందరిలో ప్రధానునిగా నియమించెను. విన్నారు ప్రియులారా, దానియేలునే దేవుడు ఆశీర్వదించారు. దానియేలు రోజుకి 3 ప్రార్థన చేస్తాడు. తనది కాని దేశములో, ఆ దేశము తనది కాదు, చెరగొని తీసుకెళ్లిన దేశములో, బబులోను సామ్రాజ్యానికి వెళ్ళి అక్కడ గొప్ప అధిపతి అయ్యాడు. తనది కాని దేశములో అధిపతి అయ్యాడు. నీది కాని ప్రాంతములో నువ్వు గొప్ప స్థాయికి వెళ్తే, నువ్వు పుట్టని ప్రాంతములో నువ్వు గొప్ప స్థితికి వెళ్తే ఎంత ఆశ్చర్యం అది. ఈ దానియేలు ప్రియులారా ముగ్గురిని చూచాం. ఒకటేమో దావీదు, అంతకంతకు వృద్ధి అయ్యాడు. మొర్దుకై వృద్ధి అయ్యాడు. దానియేలు వృద్ధి అయ్యాడు. ఈరోజు మీ అందరికీ చెప్పేది ఏమిటంటే, విశ్వాసికి వృద్ధి. మీరందరికీ కూడా వృద్ధి కావాలి. ఏ జీవనానికి? శరీర జీవనానికి కావలసిన వృద్ధి. శరీర జీవనానికి కావలసిన వృద్ధి దేవుడు మీకు ఇవ్వాలి. ప్రభునందు ప్రియులారా, విశ్వాసికి ఏం కావాలంటే వృద్ధి కావాలి. నీ విశ్వాసివి, నిన్ను చూచిన వారు, నీ బంధువులు, నీ స్నేహితులు నీ యొక్క శారీరకమైన వృద్ధి చూచి వారు ఆశ్చర్యపడాలి. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా, శారీరకముగా అభివృద్ధి అయితే అసలైనది ఏమిటంటే ఆత్మీయముగా అభివృద్ధి చెందాలి. మొదటి సంకీర్తన 3వ వచనములో చూస్తే, అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయనిదంతయు. వినాలి ప్రియులారా, గమనించే మాట ఏమిటంటే, తాను నీటి కాలువల యోర నాటబడిన చెట్టుగా, నీటి ఊట దగ్గర ఉండేటువంటి మొక్కలేక మనం ఉండాలి. యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనములో చూస్తే, ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. యేసులో ఎవరైతే నిలిచి ఉంటారో, ఎవని యందు నేను నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. ఏం చెయ్యాలి? యేసులో నిలిచి ఉండాలి. ఎవడు నా యందు నిలిచియుండును. ఈవేళ వేలాది మందిగా ఉన్న మీ అందరిని అడుగుతున్నాను, యేసులో నీవు నిలిచి ఉన్నావా? యేసుకు దూరంగా ఉన్నావా? యేసులో ఉన్నావా? యేసుకు బయట ఉన్నావా? యేసుకు వెలుపలుంటే నువ్వేం ఫలిస్తావు? ఆత్మీయముగా ఏం ఫలిస్తావు అంటే, అవిశ్వాసికేమో శుద్ధి కావాలి, విశ్వాసికేమో వృద్ధి కావాలి. దేవుని యొక్క వాక్యములో సామెతల గ్రంథం 14వ అధ్యాయం 27వ వచనములో చూస్తే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఊట. అంటే ఓ మాటలో చెప్పాలంటే, దేవుడు అంటే
నీకు భయము భక్తి ఉంటే నువ్వు ఊట దగ్గర ఉన్నట్లే. దేవునికి నువ్వు భయపడితే, దేవుడంటే భక్తి ఉంటే నువ్వు ఊట దగ్గర ఉన్నట్లే. దేవుడంటే భయభక్తులు కలవాళ్ళు ఫలిస్తారు. ఆత్మీయముగా ఫలించేటువంటిది లేదు. ఇర్మియా గ్రంథము 2:13 దేవుడు అంటున్నారు, జీవ జలముల ఊటనైన నన్ను విడిచి ఉన్నారు. నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు. జీవ జలముల ఊటనైన నన్ను విడిచి ఉన్నారు. 2 నేరాలు చేశారు. జీవ జలముల ఊటనైన నన్నే విడిచారు. ఆయన కొరకు తొట్లు తవ్వుకున్నారు. ఇంతకీ జీవ జలముల ఊట అంటే దేవుడే. దేవుని దగ్గర ఉంటే నువ్వు ఫలిస్తావు, నువ్వు వృద్ధి చెందుతావు. మరో వచనం ఇర్మియా గ్రంథం 17:13 చూస్తే, యెహోవా అను జీవ జలముల ఊటను విసర్జించి ఉన్నారు. దేవుణ్ణి విసర్జిస్తే ఎంత ప్రమాదకరం. దేవుణ్ణి ఎప్పుడు విసర్జించకూడదు. దేవుణ్ణి ఎప్పుడు అపార్థం చేసుకోకూడదు. నువ్వు దేవునికి దూరం అయిపోతే, దేవుణ్ణి విసర్జిస్తే ఆత్మీయముగా ఏం వృద్ధి చెందుతావు? విశ్వాసికి వృద్ధి కావాలి కదా, అట్లయితే అవిశ్వాస అయిపోయినట్లు కదా. జకరియా గ్రంథం 13:1 వ్రాయబడిన మాట, పాపమును అపవిత్రతను పరిహరించుటకై దావీదు సంతతి వారి కొరకును యెరూషలేము నివాసుల కొరకును ఊట ఒకటి తీయబడును. గమనించే మాట ఏమిటంటే పాపాలు పరిహారానికి ఊట. ఇంతకీ బైబిల్లో ఉన్నటువంటి ఊట ఏమిటంటే ప్రభువైనటువంటి యేసుక్రీస్తే. యేసుక్రీస్తు అనే ఊట, యేసు ప్రభువు అనే నీటి బుగ్గ దగ్గర నీవుంటే నువ్వు వృద్ధి చెందుతావు. యేసు ప్రభు ఎవరు? 2000 సంవత్సరాలుగా చెప్పే ప్రసంగం ఏమిటంటే యేసు ప్రభువే. మన మధ్య ఉన్న యేసు ప్రభువే, మనము కనపరచబడే యేసు ప్రభువే, పాపాలు పరిహరించిన యేసు ప్రభువే మీ దగ్గర ఉంటే నేను వృద్ధి చెందుతానయ్యా. ఈ చార్ట్ మీరు ఒకసారి చూస్తే, మొదటిది నామకార్థ జీవనం. గట్టిగా చదవండి, నామకార్థ జీవనం. బైబిల్ చదువుటలో, ప్రార్థన చేయుటలో, వాక్యం వినుటలో, కానుక సమర్పించుటలో నామకార్థం. ఈ నామకార్థ జీవనాన్ని విడిచిపెట్టాలి. రెండోది విసర్జన జీవనం, అదే విడిచిపెట్టడం, విసర్జన. మూడోది సామాన్య జీవనం. ఇవన్నీ కరెక్ట్గా చేయాలి. శ్రద్ధగా బైబిల్ చదువుట, శ్రద్ధగా ప్రార్థించుట, విశ్వాసముతో వాక్యం వినుట, ఇష్టముతో కానుక సమర్పించుట. నాలుగోది ఏమిటంటే ఉజ్జీవ జీవనం, పరిశుద్ధాత్మను పొంది ఆత్మీయముగా బలపరచబడుట, రెండో బాప్తిస్మం. ఐదోది ఏమిటంటే ప్రత్యక్ష జీవనం, అంటే దేవుని చూచుట, దేవుని స్వరాన్ని వినుట, దేవునితో సహవాసం చేసే కార్యక్రమం అన్నమాట. ఆరో జీవనం క్రీస్తు స్వరూపములోనికి మార్చబడుట. బలో యేసు మహారాజుకు మనం ఎంత ఇప్పుడు 1 నుంచి 6 వరకు వెళ్ళిపోవాలి. 1 నుంచి 2లోకి రావాలి, 2 నుంచి 3కి రావాలి, 3 నుంచి 4కి రావాలి, 4 నుంచి 5కి రావాలి, 5 నుంచి 6కి రావాలి. ఈ 6లో ఉన్నవాళ్ళు పరలోకానికి వెళ్ళి యేసయ్యతో పాటు రాజ్యం పరిపాలిస్తారు. యేసయ్య పక్కన యేసు ప్రభుతో సింహాసనం అంటే యేసు ప్రభుతో పరిపాలిస్తారు. కుర్చీ అంటే కుర్చీ కాదు, సింహాసనం అంటే సింహాసనం కాదు, పరిపాలన, అధికారం. మనం వెళ్ళి యేసయ్య పక్కన కూర్చుని యేసు ప్రభుతో పాటు కలిసి, ఆయనతో కలిసి అధికారము చేసేటువంటి గొప్ప భాగ్యం. అయితే వాస్తవం ఏమిటంటే పరలోకములో అందరూ సమానము కాదు, మహిమల్లో సమానము కాదు, వేరు వేరు మహిమలు ఉంటాయి.
ఇప్పుడు చూడండి చార్ట్. ఈ యొక్క ఫస్ట్ ఏమిటి? నామకార్థ జీవనం. ఈ నామకార్థ జీవనములో ఉన్నవారు పరలోకానికి వెళ్ళొచ్చు, వెళ్ళకపోవచ్చు. 35 మార్కులు వస్తాయి అని లెక్కలేసుకున్న అమ్మాయి, 35 వస్తాయి అని లెక్కలేసుకున్న అమ్మాయి పాస్ అవ్వచ్చు, ఫెయిల్ అవ్వచ్చు. అదన్నమాట. ఇక్కడ రెండో జీవనం, విసర్జన జీవనంలో ఉన్నవారు ఖచ్చితంగా పరలోకానికి వెళ్తారు. కానీ ఆడ తరగతి కింద తరగతి. మూడో తరగతి సామాన్య జీవనం ఉందే, ఆడది వేరు. ఉజ్జీవ జీవనం ఉందే, ఆడది వేరు. ప్రత్యక్ష జీవనం ఉందే, ఆడది వేరు. మహిమ జీవనం ఉందే, ఆడది వేరు. అంతా సమానం కాదు. అంటే వృత్తి అంటే మనకెంత పనుందో ఆ చార్ట్ చూస్తే మీకు అర్థమవుతుంది. విశ్వాసికి వృత్తి, ఆ చార్ట్ మీరు గమనిస్తే ఎంత వృద్ధి చెందాలో మీకు అర్థమవుతుంది. ఈవేళ అవిశ్వాసికి, చెప్పండి, అవిశ్వాసికి శుద్ధి, విశ్వాసికి. ఎవరైతే విశ్వాసములో వృద్ధి చెందుతూ అలా వృద్ధి చెందటానికి యేసు ప్రభుతోనే గడపండి. బైబిల్ బాగా చదవండి. నువ్వు వృద్ధి చెందాలంటే బైబిల్ బాగా చదువు. 2, ప్రార్థన చేయి. 3, మౌనముగా కనిపెట్టు. ఆయన వైపే చూడండి. అప్పుడు మీరు బహుగా ఫలిస్తారు. దేవుడి వాక్యం మీలో పదిలపరచి మేఘమెక్కునట్లు దేవుడు మిమ్మను బహుగా దీవించుగాక.